బీహార్లో మన అమ్మ గోమాత కడుపుతో ఉన్న గోమాతని 8 మంది మన హిందువులు బలాత్కారం చేశారు, రేప్ చేశారండి. బలాత్కారం చేశారు కడుపుతో ఉన్న గోమాతని. మన అమ్మ మా అమ్మరా. ఇంకో విషయం ఏంటంటే, కడుపుతో ఉన్న మేకని ఢిల్లీలోని 6 మంది అబ్బాయిలు రేప్ చేశారు. అది కూడా మన హిందువులే. మన పోనీ ఆవేత మన అమ్మ మేకను ఏం చేద్దాం, మేక నో అమ్మ. తర్వాత 2025లో 56 కుక్కలని రేప్ చేసాం మనం. కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ఇంట్లో ఉన్న కుక్కల్ని రేప్ చేసేస్తాం అంట. 3 వస్తే ఏం చేస్తాం చెప్పు. ఇక్కడ శివాజీ, మీరు జాగ్రత్తగా చెప్పాల్సింది ఏంటంటే, ఆడపిల్లలకే కాదు, నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అని విన్నాను, మీ అమ్మాయి అమెరికాలో చదువుకుంటున్నారు కాబట్టి నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆడపిల్లలు మీరు చీర కట్టుకోవాలి, దానితోని మీ ఇంట్లో ఉన్న కుక్కలకి కూడా చీరలు కట్టాలి. ఎందుకంటే కుక్క పిల్లల్ని కూడా మన వాళ్ళు రేపులు చేసేస్తున్నారు. తర్వాత గరికిపాటి నరసింహారావు గారు 65 సంవత్సరాల మీకు 3 వస్తుంది అన్నారు కాబట్టి అదే పనిగా కుక్కల్ని కూడా కొంచెం చూడమని చెప్పండి. కుక్కల్ని రేప్ చేయకూడదు. దానికి తోడు మేకల్ని, ఆవు అంటే మన అమ్మ అండి. సనాతన ధర్మంలో తల్లిని రేప్ చేయడం ఎంతవరకు న్యాయం? మీరు ఇలాంటి వాటిని మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడితే నన్ను విధవా అంటారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి.